శ్రీమన్మహాభారతము 411వ రోజు. ఓమస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము సభాపర్వము 11వ అధ్యాయము ద్వారా సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, నారద మహర్షి ధర్మరాజుకు బ్రహ్మసభను వర్ణిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ ధర్మజా, ఆ బ్రహ్మసభలో మహాతేజస్వి అయినటువంటి అగస్త్యశ్చ మహాతేజాః, మార్కండేయశ్చ వీర్యవాన్, జమదగ్ని భరద్వాజః. మహాతేజస్వి అయినటువంటి అగస్త్యుడు, శక్తిశాలి అయినటువంటి మార్కండేయుడు, జమదగ్ని, భరద్వాజుడు, చ్యవనుడు, సంవర్తనుడు, దుర్వాసుడు, ధర్మాత్ముడు, ఋష్యశృంగుడు, యోగాచార్యుడు, పూజనీయుడైనటువంటి సనత్కుమారుడు, అసితుడు, దేవలుడు, శత్రుజేత అయినటువంటి ఋషభుడు, ఇంకా చాలామంది ఆ బ్రహ్మగారిని సేవిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆయుర్వేదం, నక్షత్ర గణములతో కూడినటువంటి చంద్రుడు, కిరణములతో కూడినటువంటి సూర్యుడు, సకల వాయువులు, సకల క్రతువులు, ఇవన్నీ కూడా రూపములు ధరించి చతుర్ముఖ బ్రహ్మను సేవిస్తూ ఉంటాయి. అర్థం, ధర్మం, కామం, హర్షం, ద్వేషం, తపస్సు, దమం, ఇవి కూడా రూపాన్ని ధరించి చతుర్ముఖ బ్రహ్మను సేవిస్తూ ఉంటాయి. గంధర్వ అప్సరస గణాలు 20 గణాలు కలిసి బ్రహ్మసభకు వస్తాయి. మరొక 7 గణాలకు చెందినటువంటి గంధర్వులు అక్కడికి చేరుతూ ఉంటారు. సమస్త లోకపాలకులు శుక్రుడు, బృహస్పతి, బుధుడు, కుజుడు, శని, రాహు, కేతువు, ఈ గ్రహాలన్నీ, ఇక సామగాన మంత్రాలు, రథంతర సామ మంత్రాలు, హరిమంతుడు, వసుమంతుడు, ద్వాదశాదిత్యులు, దేవేంద్రుడు, జంటలుగా వ్యవహరింపబడినటువంటి అగ్నిష్టోమాది దేవతలు, వీరందరూ వారి వారి రూపములను ధరించి చతుర్ముఖ బ్రహ్మను సేవిస్తూ ఉంటారు. ఓ ధర్మజా, మరుత్తులు, విశ్వకర్మ, వసువులు, సమస్త పితృగణాలు, హవిస్సులు, ఋగ్వేద, సామవేదశ్చ, యజుర్వేదశ్చ, పాండవ, అథర్వవేదశ్చ తథా సర్వశాస్త్రాణి చైవ. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వవేదం, సకల శాస్త్రాలు, ఇతిహాసాలు, ఉపవేదాలు, వేదాంగాలు, ధనుర్వేదం, గాంధర్వవేదం, అర్ధశాస్త్రం, వేదాంగాలు, గ్రహాలు, యజ్ఞాలు, సమస్త దేవతలు, సావిత్రి, దుర్గా, అకార ఉకార మకారాలు, అర్ధమాత్రలు, నాద బిందువులు, శక్తులు, ఇవన్నీ కూడా మేధ, ధృతి, శృతి, ప్రజ్ఞ, బుద్ధి, కీర్తి, క్షమ, సామగానాలు, స్తుతి గీతాలు, రకరకాల కథలు, తర్కముతో కూడినటువంటి భాష్యములు, విధమైనటువంటి నాటకములు, కావ్యాలు, కథలు, కారికలు, ఇవన్నీ వాటి వాటి రూపాలను ధరించి ఆ చతుర్ముఖ బ్రహ్మను సేవిస్తూ ఉంటాయి. ఇంకా ఎంతోమంది పుణ్య పురుషులు అక్కడ ఉంటారు. ఓ ధర్మజా, క్షణాలు, ముహూర్తాలు, అహోరాత్రాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, ఇవన్నీ కూడా అక్కడ చతుర్ముఖ బ్రహ్మను వాటి వాటి రూపములను ధరించి సేవిస్తూ ఉంటాయి అంటూ నారద మహర్షుల వారు బ్రహ్మసభను వర్ణిస్తూ చెబుతూ ఉన్నారు ధర్మరాజుకు. తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం.
మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ
మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.